గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఆడేస్తున్నా ప్రతి పోటే వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే, దుఃఖొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఐదేళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సంతోష సమ్మేళనం, అపూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. పూర్వ విద్యార్థుల సంతోష సమ్మేళనం, అపూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2002-2003 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం, మనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులను గౌరవించుకునే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞాన జ్యోతులు వెలిగించిన గురువులందరికీ మా ఉదయపూర్వక నమస్కారములు. జ్ఞానదాతల చరణాధూని వందనం, అభివందనం. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆనాడు మీరు చూపిన బాటలో పయనించి ఉన్నత శిఖరాలను చేరి ఈనాడు మీ ముందుకు వచ్చి మీ పాదాలను నమస్కరిస్తూ మీ ఆశీర్వాదం కోరుతూ వినయంతో మా ప్రార్థన. అపూర్వమైన ఆ రోజులు అమూల్యమైనవి. గత 22 సంవత్సరాల క్రితం మన పాఠశాలలో గడిపిన ఆనందమైన క్షణాలు, మధురానుభూతులు, ఆత్మీయ పలకరింపులు, ఉపాధ్యాయుల వాత్సల్యం మరుపురానిది, మరువరానిది. ప్రియమిత్రులారా, ఈ పరుగుల జీవితంలో ఒకరోజు మిత్రులతో, ఉపాధ్యాయులతో గడిపి ఆ పాత జ్ఞాపకాలను నెమరవేసుకునే అపూర్వ అవకాశమే ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఉపాధ్యాయులే ప్రకృతి వినికి తెలిపే ఉత్తమోత్తములు. దరికి గిరిభారమ, గిరికి తరువు భారమ, తరువుకి కాయ భారమ, కనిపించే తల్లికి పిల్ల భారమ, కనిపించే గురువులకి మేము భారమ. ధన్యవాదాలు. Now, invite two teachers. I like to invite two teachers. Virshiti sir, come to the dais. With honor to sing. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు 3వ గురువు. అందుకే పెద్దలు అన్నారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. గు అంటే చీకటని, రు అంటే పోగొట్టేదని.
దాని అర్థం. అంటే మనలో ఉన్న అజ్ఞాన పొలను తొలగించి జ్ఞాన దీప్తిని వెలిగించిన గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఇది మనిషిగా మార్చే శిల్పి గురువు. జీవిత గమనానికి ఒక అర్థం అధ్యాపకుడు. ఉపోద్ఘాతాలతో ఉన్నత స్థితినిచ్చే ఉపాధ్యాయుడు. నీతి నియమాలను ఆచరించి చూపే ఆచార్యుడు. గురువులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు. దక్షిణ లేని తాంబూలం, గురువు లేని విద్య రాణించదు. అందుకే గురువులే సమాజ నిర్మాణానికి కల్పతరువులు. ఆచార్యులే శాస్త్ర సాంకేతిక విద్యకి అనుసరణీయులు. అధ్యాపకులే సాంఘిక పురోగతికి అగ్రగణ్య ఉత్తమోత్తములు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నౌ you would like to talk about that with the teachers. Anybody come to the desk. నా పేరు రేణుక. నేను 10th వరకు మనుగులో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ చేశాను. ఇంటర్ అయినాక మ్యారేజ్ అయింది. ఓపెన్ డిగ్రీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం వాగ్దేవి కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎన్నో అనుకుంటాము కానీ ఏవేవో స్థాయిలోకి వెళ్తున్నాము. ఇక్కడ కలిసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు సార్. నాకు చదువు నేర్పిన గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. నాది కుంకుర్తి. నేను 7th వరకు కుంకుర్తిలో చదువుకున్నాను. 10th మన్నూరులో చదువుకున్నాను. నాకు గోపాలు ఇచ్చారు. నాకు 2 పాపలు. నేను చిన్న డ్యూటీ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు మణూరులో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ వరకు నారాయణకెళ్ళలో చదివాను. మ్యారేజ్ అయిపోయింది. తర్వాత అనిత నా పేరు, మా ఆయన పేరు మోహన్. నాకు సీరియల్ ఇచ్చారు. 2 పిల్లలు, కొడుకు బాబు. సార్ అందరికీ నేను వ్యవసాయం చేశాను. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు మనూరులో చదువుకున్నాను. ఇంటర్ అనురాధ కాలేజీలో చేశాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప ఉంది. మా హస్బెండ్ పేరు మధుచారి. నా పేరు రామలక్ష్మి. చూస్తుందలో ఉంటున్నాను. విద్యార్థులకు నమస్కారం. అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. నా పేరు అంజమ్మ. నాకు జంగి విలేజ్ ఇచ్చారు. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఒక పాప, ఒక బాబు. నా పేరు శివరి. మా ఆయన పేరు గణేష్. నాకు 3 పిల్లలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా గురువుకి నమస్కారం. నేను హైదరాబాద్లో ఉంటాను. అందరికీ నమస్కారం. తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నాకు 10th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. సార్ వాళ్ళందరూ నా పెళ్ళికి వచ్చారు. ఆ ఇయర్లోనే పెళ్ళయింది. అయితే నేను ప్రస్తుతం సిటీలోనే ఉంటున్నాము. మా సార్ మెకానికల్ ఇంజనీరింగ్. మా బాబు, నాకు 2 పిల్లలు. నా పేరు ఈశ్వరి, మర్చిపోయినా. మా సార్ పేరు భీమరావు. నాకు 2 పిల్లలు. పాప అంజలి, విష్ణు. మా పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఏమన్నా మిస్టేక్స్ మాట్లాడితే పిల్లలందరికీ నమస్కారం. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ యాదవ్. నాకు 2 బాబులు. బీటెక్ చదువుతాను. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఇక్కడికి రాగానే విలాసరావు సార్ లేనందుకు. నేను వాళ్ళ మేనకోడలు సార్, మా మామయ్య. చాలా బాధగా అనిపించింది. మరి విలేజ్ అంతంపల్లి, కామారెడ్డి డిస్టిక్. మా సార్ అగ్రికల్చర్. నిట్టూరి వీరోబ, నిర్మల. నాకు 2 అమ్మాయిలు బీటెక్ చదువుతున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సార్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మాది చెప్త నారాయణపేట ఉంటాము. మా సార్ బట్టల షాప్. నా పేరు సిద్ధమ్మ ఈశ్వర్. మా బాబు బీటెక్. నా పాప 9th క్లాస్. చెప్తా టీచర్. బాబు దీపావళి తీసుకుని టాప్ 2nd ఇయర్ అయిపోయింది. పాదాభివందనం. నాకు ఇక్కడ ఉన్న నా తోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సార్ వాళ్ళు వచ్చిన చాలా సంతోషం. నా పేరు వచ్చి గుండమ్మ. నాకు ఇచ్చింది రంజాలు. మా ఆయన పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. నేను
నేను మెడికల్లో వర్క్ చేస్తున్నా సార్, సిస్టమ్ వర్క్, పతాంజలి షాప్. నాకు 2 పిల్లలు, బాబు ఫస్ట్ ఇయర్, అమ్మాయి 6th క్లాస్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్స్ డే. నా పేరు రాజేశ్వరి. నాకు అల్లా తిరిగిచ్చారు. ఉండడానికి సంగారెడ్డిలో ఉంటాను. 2 పాపలు. పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నా పేరు పార్వతి. 9th క్లాస్లో మ్యారేజ్ అయింది. మా ఆయన సిన్నది ఆరోగ్య నుంచి మా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు కే రాములు, మాది మనోజ్ సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 50 years సర్వీస్ సార్. సంగారెడ్డి ఎస్టాఫ్స్లో పనిచేస్తా, అక్కడే ఉంటాను సార్. నాకు ఒక బాబు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు జైపాల్ రెడ్డి, చాంకర్పల్లి. నేను వ్యవసాయం చేస్తా. విన్సెంట్ సార్ ఒకటి అన్నాడు అనమాట, పిట్ట కొంచెం పూతకరం అంటుంది. అది గుర్తుకు నేర్పం వస్తుంది సార్. నా పేరు ఆసిఫ్, మా విలేజ్ బెల్లాపూర్. మా విద్యను నేర్పిన గురువులకు అందరికీ నమస్కారం. మా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను ఒక రేషన్ డీలర్గా పనిచేస్తున్నాను. నాకు ముగ్గురు పాపలు, ఒక బాబు, నలుగురు. నా పేరు మారుతి, మా విలేజ్ దోసపల్లి. నా క్వాలిఫికేషన్ ఎంఏబి. మా వైఫ్ మారుతి సార్. మా వైఫ్ పేరు కల్పన. మా మేడం దిగిన ఎంఏ బీఈడ్ అయిపోయింది సార్. అదేవిధంగా నాకు 2 పాపలు. నేను ప్రైవేట్లో స్కూల్లో టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది సార్. విజయ్ స్కూల్ నారాయణఖేడ్. ముందుగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులందరికీ పాదాభివందనం. అలాగే మిత్రులు, అలాగే సోదరిమణులు అందరికీ పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. నా పేరు సంతోష్ కుమార్, మాది మైకోడ్ విలేజ్. నాకు ఒక పాప, ఒక బాబు. నేను ఉండేది హైదరాబాద్లో. రిలయన్స్లో డిపార్ట్మెంట్ మేనేజర్గా చేస్తున్నాను నేను. సో నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీరు విద్యాబుద్ధులు నేర్పినందుకే నేను ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను సార్. దానికి నేను శిరస్సు నుంచి మిమ్మల్ని పాదాభివందనం అడుగుతున్నాను సార్. జస్ట్ ఏ స్మాల్ ఫన్. విలాసరావు సార్ గారు మన మధ్యలో లేకపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది సార్. కొన్ని విషయాలలో బాగా గట్టిగా చెప్పేవాళ్ళు. యాక్చువల్లీ చిన్న ఫన్ సార్, తప్పుగా అనుకోకండి. కొన్ని సందర్భాల్లో మార్నింగ్ ఉదయం టైంలో సార్ వాళ్ళ అటెండెన్స్ తీసుకునే టైంలో నేను, నా మిత్రుడు రాజ్ కుమార్, అంటే నా హాజరు తను పలుకుతుండే, తన హాజరు నేను పలుకుతుంటుంది. ఆ టైంలో విలాసరావు సార్ ఏమంటుండే, నా బలం చూస్తారా అని చెప్పేసి చాలా మాకేమంటే స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్ళి మరి కొట్టారు. సో దానికి సఫర్ అవుతుంది. కాకపోతే అప్పుడు సార్ లాంగ్వేజ్ అలాగే ఉంటుండే, కానీ గట్టిగా మందలించేవాడు. కానీ ఆయన సార్ మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరమైన విషయం. సంతోషం సార్. థ్యాంక్ యూ అందరికీ. ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక మన్నించండి. నా పేరు జైపాల్ రెడ్డి, అజ్ఞాన్ విలేజ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి గురువులకు నా యొక్క నమస్కారాలు. నేను అగ్రికల్చర్ చేస్తున్నా. నాకు ఒక బాబు, 2 బాబులు. మా వైఫ్ పేరు సునంద. విలాసరావు సార్ అంటుండే నాకు, ఏం రా జైపాల్ రెడ్డితో దుమ్మ ఎందుకు కొట్టినట్టు, తిరువాగ వచ్చింది ఆరా అని అంటుండే. లేదు సార్, వాగ వచ్చింది రాలేదు సార్ అంటే, వచ్చింది రాను రాకుండా దుమ్మలు ఎక్కువ కొడతావు రానంటుండే. సారు లేని నోటి మాకు బాధ అనిపిస్తున్నది. కాబట్టి దయచేసి గురువులకు విద్యార్థులకు నమస్కారం. వేదికపై ఉన్న గురువులందరికీ పాదాభివందనములు. అలాగే నాతో పాటు విద్యార్థులందరికీ నమస్కారం జరుగుతుంది. నా పేరు హనుమంతు, బెల్లాపూర్. 6th నుంచి 10th వరకు మనూరు చదువుతున్నా. ఇప్పుడు ఉండేది పడాంచర్ కంపెనీలో జాబ్ చేస్తాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మరియు నాతోటి విద్యార్థినులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు ఈరోజు 3వ తారీఖు
ఫ్రెండ్షిప్ డే అందరికీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు రవీంద్ర రాథోడ్, మా విలేజ్ వచ్చేసి కలసుంది. నేను ఇక్కడ హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు చదువుకున్నా సార్. మరియు ఇక సార్ల గురించి కొన్ని ఫన్నీ జోక్స్ ఉన్నాయి మా దగ్గర. కాకపోతే అన్నీ చెప్పడానికి కొంచెం సమయం లేక మన పీటీ సార్ ఉండే డేవిడ్ సార్ అని. సార్ ఏమో ఒకరోజు నన్ను ఇట్లా కొడితే మచ్చేందర్ సార్ కాదు డేవిడ్ సార్ కొట్టే మా జీవన్ మన గురునాథ్ సార్ టీచర్ ఉండేది మా బాబాయ్. అయితే అది యాక్చువల్గా నాకు అప్పుడు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది సార్. నాకు చాలా బలవంతంగా తీసుకొచ్చి హాస్టల్లో చేర్చి చదువు అనేది నాకు బుర్రకెక్కకపోయేది. అయినా సార్ చాలా ఆదరించారు. వీరిశెట్టి సార్కి నేను జీవితాంతం రుణపడి ఉన్నా తక్కువే. మరియు మా వినోదం సార్కు సార్ చాలా మందలించి చెప్పేవాడు, అరే నువ్వు చదువుకుంటే బాగుపడతావు, అట్లా కాదు, మీ బాబాయ్ ఎంత చదువుకున్నాడు, ఆయన టీచర్ కదా, నువ్వు కూడా చదువుకోవాలి అని చెప్పి సార్ ముంగట నిలబెట్టి మరీ చెప్పేవాడు. నా ముంగటేమో సార్ వీడికి చదువు రాకపోయినా కొట్టండి అనేవాడు, కానీ సార్ దగ్గర పక్క సార్ వాడికి ఏం రాదు కొట్టకండి సార్ అనేవాడు. మరియు అలాగే మా అనంతరావు సార్ కూడా హిందీలో ఇక సార్ నాకు అప్పుడు పెద్దగా హిందీ రాకపోయేది. దానికి నా మిత్రులు దేవిదాస్ కానీ సంగారెడ్డి, రాములు, ఆసిఫ్ వీళ్ళు నలుగురు నాకు హిందీ రాకపోతే దానికి తెలుగులో ట్రాన్స్లేషన్ రాసిచ్చేవాళ్ళు అనమాట. అంటే ఈరోజు చెప్పిన పాఠానికి తెల్లారి ఆన్సర్ చెప్పాల్సి ఉండే కంపల్సరీ, లేకపోతే అమ్మాయిలను తీసుకొచ్చి చంపదెబ్బలు. ఆ సిగ్గుకు నేనేం చేస్తుంటే చదువు రాకపోతే మరి ఎట్లా రా అంటే వీళ్ళు తెలుగులో రాసి ఇవ్వడము, నేను పొద్దున పోయి చెప్పడం. దానికి ఆన్సర్ ఏమడుగుతున్నానో నేను సమాధానం ఏం చెప్తున్నానో ఆగే అర్థం కాకపోయేది, కానీ కరెక్ట్గా ఉండేది. అట్లా చాలాసార్లు నా మిత్రులు కూడా నాకు ఆదరించి ఈ స్థాయికి రావడానికి నాకు సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందం, మళ్ళీ మా సంజయుడు సార్ అయితే పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు సార్ ఒక్క దిక్కెళ్ళి స్టార్ట్ చేస్తే పాఠం అయిపోయినంత వరకు సార్ ఆగకపోయేది. సార్ మేము చూసుకుంటూ ఉండేటోడు. మేమేమన్నా అప్పుడు చెప్పి చేత చేసేవాళ్ళం. రాములకు అని మేము ఇట్లా చేస్తుంటే అరే అని అనేవాడు, కానీ ఒక్కరోజు సార్ కూడా మాకు ఎప్పుడు కొట్టడానికంటే వీళ్ళేస్తున్నాం సార్ ఉంటుంది. సార్ రూమ్లో తీసుకుపోయి వచ్చి బరిగా తీసుకురండిరా అని రూమ్లో వేసి దోమలు దోమితే తెల్లని చదువు వస్తుండే కంపల్సరీ, దానిలో డౌట్ లేదు. ఇలాంటి కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి సార్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రతి మిత్రుడికి, మా పూర్వ విద్యార్థి, మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. విద్యార్థులకు అందరికీ, నాకు ఫ్రెండ్షిప్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజు, మాది విలేజ్ మైకోడ్. నేను బిదర్లో ఉంటున్నానండి. బిదర్లో కిరాణా షాప్ ఉంది, అక్కడ నేను బిజినెస్ చేస్తున్నాను. 10 to 12 years అక్కడ ఉంటున్నాను. మా వైఫ్ వచ్చి విజయలక్ష్మి, మాకు ఒక పాప ఒక బాబు పెద్దలు. ఈరోజు వచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, నా తోటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ గురువులకు పాదాభివందనాలు. నా పేరు అంజయ్య. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఫోరెన్సిక్ సైన్స్ నాది, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. తర్వాత ప్రజెంట్గా నేను వచ్చేసి పాలిక్లినిక్ రన్ చేస్తున్నానండి. నాకు 2 పిల్లలు. మా భార్య వచ్చేసి డిఫామ్ చేసింది. సో నేను నా ఉపాధ్యాయులకి గత అంచెలంచెలు ఎదుగుతున్నటువంటి సమయంలో నాకు ఎంతోమంది మిత్రులు కానీ ఉపాధ్యాయ బృందం కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క గురువుల దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకున్నాను నేను. సో ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా ఉపాధ్యాయులే. సో వాళ్ళకి
ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తున్నాను. గురువులకి విద్యార్థులకు ఉన్నటువంటి బంధం అనేది అది మనము చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకనంటే ఆ గురువులు చెప్పినటువంటి బాటలోనే వాళ్ళు చదివి చెప్పినటువంటి సిస్టంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. దీనికి చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సార్. పేరు పేరున అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇద్దరు పిల్లలు, కొడుకు బిడ్డ. బిడ్డ పెళ్ళి అయింది, కొడుకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనముడు మనవారు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినందుకు. నా పేరు ఆర్ సంగారెడ్డి, మాది మనూరు. నేను ప్రజెంట్ బాల్కిలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. థ్యాంక్ యూ. మీరందరికీ మీకు సుపరిచితమే. మాది బెల్లాపూర్ విలేజ్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MA BEd. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. నాకు ఒక పాప, ఒక బాబు. కవిత. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. మనము గురువు లోపల మహేశ్వరుణ్ణి అలాగే బ్రహ్మను ఏ విధంగా చూస్తామో మనకు చిన్ననాటి నుంచి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఈ 3 పదాలకు ఉపాధ్యాయులు మనకు జీవితంలో పైకి రావడానికి మనము చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు తెలివితేటలు, మంచి చెడులు నేర్పి మనము సమాజంలో మంచి పేరు, చెడు పేరు రెండు సమానమైన పదాలు కాబట్టి మంచి బాటలో నడవడానికి మనము సమాజంలో మంచిగా ఉన్నామంటే తల్లిదండ్రులు మొదటగా, తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రథమ ప్రాధాన్యము సమాజం ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో పూర్వకాలం నుండి గురువులకు మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. గురువు ద్వారా మనము ముక్తి. ఇప్పుడు మనము గుడికి వెళ్ళినప్పుడు అర్చకుడు దేవుడికి, మనకు భక్తునికి భగవంతునికి అనుసంధానంగా వారధిగా గురువులు మనకు జీవితంలో మంచి మంచి పాఠాలు నేర్పి మనకు ఇప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కొంతమంది తాము ఎత్తుకున్న పాటలు లక్ష్యాలు నెరవేర్చుకున్నారు. కొంతమందికి కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నంగా ఆగిపోవడం జరిగింది. కొంతమంది ఏదో ఒకటి మనము పుట్టిన మానవుడు విట్టక మానడు అన్నట్టు భూమి మీదకి వచ్చినాక కొంతమందికి మంచి పేరు, కొంతమందికి చెడు పేరు రావడం జరుగుతుంది. మనకు చదువు నేర్పిన గురువులు ఎక్కడన్నా మనకు కనిపించారనుకో అనుకోకుండా, అరే మా సారు మాకు చిన్న ఉన్నప్పుడు పాఠం చెప్పిండు, కనీసం మన మనస్సు గుర్తు చేసుకుంటుంది, మనం బయటకు చెప్పుకోలేకపోయినా. నేను కూడా అంచెలంచెలుగా ఎదగడంలో గురువర్యుల పాత్ర చాలామంది అయినప్పటికీ నేను ఎంచుకున్న రంగము వ్యవసాయమే కాబట్టి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయంలో కూడా మంచి కృషితో, పట్టుదలతో నా వంతుగా నేను పంటలు పండించుకోవడం జరుగుతుంది. రైతే రాజు అన్నట్టు రైతు రాజు కాకపోయినా రైతు రైతే. నా ఉపన్యాసాన్ని ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నా. తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి ముబీర్, నాది విలేజ్ బెల్లాపూర్. ప్రస్తుతం నేను నారాయణగఢలో ఉంటున్నా. పని వచ్చేసి నా స్క్రాప్ బిజినెస్, షాప్ అందిస్తున్న నారాయణగఢ. నాకు ఇద్దరు పాపలు, ఒక అబ్బాయి. థ్యాంక్ యూ సార్. నా పేరు మాణిక్యం, సిరూర్ విలేజ్. సార్ మేము మామూలుగా 8th క్లాస్ వరకు చదువుకున్నాం. 10th జూన్ 8 ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా సార్. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ సార్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా నా పేరు అర్జున్. మేము ఇక్కడ 8th వరకు చదువుకున్నాం హాస్టల్లో ఉండి. అక్కడ నుంచి 9th 10th జోగిపేట వెళ్ళిపోవడం జరిగింది. అందుకని నాకు చాలామంది గుర్తుపట్టకపోవచ్చు.
అయితే నాది ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏ బీఎడ్. నేను ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్గా జాబ్ చేస్తున్నా. నాకు 2 బాబులు. మా మిస్సెస్ పేరు భవాని. పేరున పాదాభివందనం సార్. అలాగే తోటి విద్యార్థులకు ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేసి ఇంటర్ డిస్కంటిన్యూ సార్. అది నాకు 3 పిల్లలు. భార్య పేరు భీమేశ్వరి. 3 పిల్లలు 7th, 6th, 4th చదువుతున్నారు సార్. నా ఊరు చిమ్మలపాడు. నేను ఇక్కడ బావులుగా నుండి వచ్చేసారు, అక్క వాళ్ళ దగ్గర ఉండేది. నా పేరు కల్లప్ప సార్ నా పేరు. నేను వచ్చేసి వర్క్ వచ్చేసి ఫుడ్ స్టాల్ దగ్గర వేస్తున్నాను సార్, హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ సార్. మా ఊరు దోసపల్లి. నా పేరు జీవన్ రాజ్. నేను 9th వరకే చదివిన ఇక్కడ, అంటే బాదలగావు అనే విలేజ్లో 5th వరకు చదివిన. అక్కడికి నుంచి గురునాథ్ సార్ తీసేసి నాకు గురుకుల ఎగ్జామ్ రాపించాడు. నారాయణగఢ్కి వెళ్ళిన. అప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తే మళ్ళీ మనూరుకి వచ్చిన. 9th వరకు ఇక్కడ చదివిన. 9th వరకు చదివి 10th డిస్కౌంట్ చేసిన. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోయినా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేసేది ఏంటంటే, నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అక్కడ మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని బేచర్ సర్కిల్ మీద కావేరీ హోటల్ అని ఉంటుంది. కావేరీ హోటల్లో పనిచేసిన నేను స్టార్టింగ్లో. కావేరీ హోటల్లో పనిచేసి మళ్ళీ ఆటో నడిపించి ఆటో కన్సల్టేషన్ ఆఫీసే పెట్టిన. అంటే ఆటో సేలింగ్, అమ్మడం, తేవడం, ఫైనాన్స్ లోన్ తేవడం అట్లా చేసిన తర్వాత మాకు మంచి ఫ్రెండ్స్ దొరికిన అన్నట్టు. మంచి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ డే ఈరోజు శుభాకాంక్షలు అందరికీ. మంచి ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుందో ఉదాహరణ చెప్తున్నాను అన్నట్టు. అంటే నేను ఆటో నడిపించినప్పుడే నాకు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి అట్లా కాదురా, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసుకో అంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అన్నట్టు పటంచెరులో ఎగిరిసెట్ రాకముందు ఎస్బీఐ బ్యాంక్ పక్కన నేను ఆటో షోరూమ్ పెడితే మంచిగానే సెల్ అయింది. మా నేను కాంగ్రెసే ప్రస్తుతానికి ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అది పోయింది. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు అన్నట్టు. ఆయన దగ్గర వర్క్ చేస్తున్న ఆయన మంచి ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టించాడు. మనకు రవి, మనకు వీళ్ళందరూ వచ్చారు, హనుమంతు, వీళ్ళందరూ మొన్న నా బర్త్డేకి వచ్చారు. చాలా గ్రాండ్గా చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే నేను ఎందుకంటున్నా అంటే, ఫ్రెండ్షిప్ను బట్టి మనం ఎదిగే ఆస్కారం ఉంటుంది అన్నట్టు. నేను చేసిన ఫ్రెండ్షిప్, నేను స్టార్టింగ్ ఓటోలో పనిచేసినవని ఆటో కన్సల్టేషన్ పెట్టి ఆటో షోరూమ్ పెట్టుకొని ప్రస్తుతానికి ఇప్పుడు టాప్ రియల్ ఎస్టేటర్లో ఒక రియల్ ఎస్టేటర్ నేను పటంచెరులో. చేసిన గురువులందరికీ, నాతో మిత్రులకు అందరికీ గురువుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు దేవిదాస్. నా ఊరు వచ్చేసి కరస్మృతి, మండలం వచ్చేసి మనూరులో నాగలికి వచ్చేసింది. ప్రజెంట్ నేను బిజినెస్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, ప్లాట్ఫామ్, ల్యాండ్స్, ఇల్లు ప్రతి ఒక్కటి అనుకుంటాను. ఇప్పుడు ఉండే సంగారెడ్డిలో. మా మిసెస్ పేరు నిర్మల, ఏసీ నర్సింగ్ ప్లస్ నిర్మల. మా మిసెస్ పేరు. నాకు 2 బాబులు, ఒకటి 4th క్లాస్, ఒకటి 3rd క్లాస్. మేమిద్దరం కాంపిటీషన్తో లాస్ట్ 3 years బ్యాక్ సార్. కేసీఆర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక జాబ్స్ రావు. కేసీఆర్ కూడా మస్తు కష్టపడ్డాం సార్, అందరం కష్టపడ్డాం. జాబ్స్ రాలేవు, జాబ్స్ వేయలేవు సార్. వాస్తవానికి నోటిఫికేషన్ వేయలేవు. ఈ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత అందరం మేము ఫ్యామిలీ పర్పస్ మేము ఇద్దరం ప్రిపేర్ అయ్యాము. ఒకరికి చిన్నపిల్లలు పెట్టుకొని 6 months నువ్వని కొట్టాలి, లేకపోతే నేనే కొట్టాలి, మొత్తానికి నాకు కొట్టాలి. మా ఇంట్లో కూడా అందరూ ఫార్మర్ కదా సార్, విలేజ్లో ఫార్మర్స్. మేము 5 అన్నదమ్ములం. ఇప్పుడు నేనే పెద్దని. ఎట్లా చేయాలి బాబు, నువ్వు జాబ్ కొట్టు, ఫస్ట్ జాబ్ కొట్టు. ల్యాండ్ నమ్మేస్తా, ఏమని చేస్తా కానీ నువ్వు జాబ్ కొట్టాలి. ఇక మేమిద్దరం రాత్రి పగలు ఇద్దరు పిల్లల్ని పంట పెట్టేసి నైట్ 12 వరకు, మార్నింగ్ మళ్ళీ 4 o'clock లేవాలి. ఇద్దరం చదవాలి సార్. ఈ లాస్ట్ నాకు రాలేదు కానీ నాకు 1 marksలో మిస్ చేశాను. మా మీడియంకి స్టాఫ్ నర్స్ వచ్చింది సార్, నర్సింగ్ ఆఫీసర్ ఇప్పుడు జాబ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. థ్యాంక్ యూ. స్టడీ మొత్తం పూర్తి చేసింది ఇక్కడ కాదు. 10th మాత్రం మనూరు, ఇంటర్ బోధనకి వెళ్ళాను, డిగ్రీ వికారాబాద్ వెళ్ళాను, ఎంఎస్సీ హైదరాబాద్లో చేశాను. జాబ్ ఇప్పుడు ఏపీలో చేస్తున్నాను. సో మ్యాక్సిమం కలవయ్యే అవకాశం నాకు దొరకలేదు. అలాంటి అవకాశాన్ని మీరు చేసుకోకూడదని నేను ఈ ప్రోగ్రాం కోసం
నిన్న సాయంత్రమే ఇక్కడికి వచ్చేసాను. దూరం అవసరం లేదు, ఎంత దూరంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఫ్రెండ్స్కి కానీ టీచర్లకు కానీ ఎంత దగ్గరలో ఉన్నామన్నదే ఇంపార్టెంట్. దానికోసమే మనం ఇంత దూరంలో వచ్చి మీ అందరినీ చూసి సారి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడమే నాకు పెద్ద అనుభూతి, గొప్ప ఘనకార్యంలాగా ఫీల్ అవుతాను. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడు విలాసరావు సార్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు వారు మన మధ్యన లేరు. దానికి చాలా బాధగా ఉంది. తర్వాత 9th క్లాస్లో ఎండింగ్లో వెంకటరావు సార్ గారు వచ్చారు. అదే టైంలో సంజీవ్ రెడ్డి సార్ గారు ఉన్నారు. 10th క్లాస్లో చిన్న భగవంత సారు, ఈశ్వర్ సారు అండ్ ఈశ్వర్ సార్ అక్కడ ముందే ఉన్నారు 9th క్లాస్లో. వీళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులు ఒక్కొక్క విధంగా చెప్పేవాళ్ళు. వాళ్ళ అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకునేవాళ్ళు. టీచర్ అంటే వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్ళామా అనే కాకుండా జీవితం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా జరుగుతుండాలి, ఏంటిది అన్నది ఇంపార్టెంట్. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు వీసెట్ సార్ గారు అన్నారు, ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టి వాళ్ళ పడవలు నడుపుకునే వాళ్ళు ఆ స్థాయి నుంచి పేపర్ అమ్ముకుంటూ దినదినంగా పెరుగుతూ ఇస్రోలో సైంటిస్ట్గా చేసి నేడు ప్రెసిడెంట్గా చేశారు. అలాంటివి మీరు ఎందుకు చేయలేరు, మీ వల్ల ఎందుకు కాదు అని చాలాసార్లు మాట్లాడేవాళ్ళు. ఎవరైనా పాఠం చెప్పామా లేదా, మన జీతం మనకు వస్తుంది, మన గవర్నమెంట్ టీచర్లు మన ఎవరు అడుగుతారు ఏంటి అనే మనస్తత్వం ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న టీచర్లలో ఎవరు ఆ స్వభావం మాత్రం కనబడలేదు. ఏ రోజు కూడా సోమర్తనం కానీ అలసు కానీ మనల్ని ఎవరు చేస్తారులే, వాళ్ళ టైంలే అనే కల్పన కానీ ఎప్పుడూ లేదు. మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటిది అని చాలాసార్లు అప్పుడు అడిగారు, ఇప్పుడు అడుగుతున్నారు. ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా సరే మీ ఇళ్ళలో జరిగినప్పుడు మాకు చెప్పండి, మేము తప్పకుండా వస్తామని సార్ వాళ్ళు తప్పక అంటారు. వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అని తప్పకుండా అడుగుతారు. నేను లేకపోయినా సరే నన్ను అడుగుతున్నారంటే వాళ్ళ దృష్టిలో ఎంతో కొంత విలువ ఉందని, అది చాలు మనకి. 22 సంవత్సరాల తర్వాత కనీసం పేరైనా గుర్తుపెట్టుకున్నారు, అంతకన్నా ఏం కావాలి. మనం వాళ్ళకి ఇచ్చే నిజమైన గురుదక్షిణ ఏదైనా ఉందంటే డబ్బు రూపంలో కాదు, మనం ఇచ్చే గౌరవ మర్యాదలలో ఉంటుంది. మనకు అప్పుడు పెద్దగా ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు లేరు. గవర్నమెంట్ స్కూలు పైగా 5th క్లాస్ నుంచి ఏబిసిడీలు నేర్పుతారు. ఇప్పుడున్న ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. బట్ అప్పుడు ఆ రోజుల్లో లేదు. అలాంటి సందర్భంలో కూడా మనకు 9th క్లాస్ ఎండింగ్లో వీసెట్ సార్ సెంటెన్స్ ఎలా రాయాలి ఏంటిది సార్ ఒక సెంటెన్స్ తీసుకున్నారు. ఐ గో, ఐ వెంట్, ఐ విల్ గో. ఈ సెంటెన్స్ 12 సెంటెన్స్ నేర్పారు. బోర్డు మీద రాపించేవాళ్ళు. దానికితో పాటు మార్కెట్కి వెళ్తున్నాము అలా చిన్నగా యాడ్ చేశారు. ఇవే సెంటెన్స్ అప్పుడు చెప్పిన ఇప్పటికీ గుర్తున్నాయంటే వాళ్ళు ఏ రేంజ్లో వాళ్ళు మన మనసులలో నాటారో నాకు బాగా గుర్తుంది. వాళ్ళు సిలబస్ చెప్పామా, ఎగ్జామ్స్ వచ్చాయా, మార్కులు వచ్చాయా, ప్రోగ్రెస్ ఇచ్చామా చాలు అనే మనస్తత్వం ఎప్పుడు లేదు. మనల్ని గుర్తుపెట్టుకునే రేంజ్లో మనం ఉన్నామంటే మనం కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం అలానే ఉంటుంది. ఇంతమంది మనం కలిసి మళ్ళీ చెయ్యాలనుకున్నప్పుడు కూడా చిన్న మనస్తాపాలు వచ్చినా అందరు కలిసి వచ్చారు, చాలా సంతోషం. అందులో స్పెషల్గా గర్ల్స్కి నేను చెప్తున్నాను, మేమంటే మా మేడం వాళ్ళకి ఏదో ఒకటి చదువుకొని చెప్పగలుగుతాం. మీరు మీ వాళ్ళకి చెప్పుకొని రావాలంటే ఆ స్థాయిలో మేము ఎలా ఉన్నామో మేము అర్థం చేసుకోగలం. వాళ్ళని ఒప్పించి ఇక్కడి దాకా వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. సార్ వాళ్ళను ఎప్పుడైనా వాళ్ళు ఎలా ఉన్నత స్థితిలో ఎదిగారో మేము వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనే కోరుకున్నాం. కానీ మేము అనుకున్నంత స్థాయిలో అయితే రాలేదు. గవర్నమెంట్ స్థాయిలో రావాలనుకున్నాం, కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాం. సంగారెడ్డి కావచ్చు, నేను కావచ్చు, సలావుద్దీన్ ఇలా స్పెషల్గా మేము జనరల్గా అనుకుంటుంటాం. కానీ ఉన్నంత వరకులో పర్వాలేదు, బాగానే ఉన్నాం. అదే లోటుని తీర్చాలనే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాం. టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మీరు చెప్పేటప్పటికీ నేను చెప్పేటప్పటికీ చాలా భేదం ఉంటుంది. మీరు ఒకప్పుడు మమ్మల్ని కొట్టారనుకో, మేము ఒకవేళ ఇంట్లో చెప్పాము, నువ్వేం తప్పు చేసావో
మీరు కొట్టింటారు, లేకపోతే మేమే వచ్చి చెప్తాము ఇంకా రెండు అంటారు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రోజులు, నువ్వు కొట్టారా, ఎవరు కొట్టింది నడు, నా కొడుకునే కొడతావారా, నువ్వు చదువు చెప్పకపోయినా పర్లేదు, మావిని మాత్రం ఏమన్నది. అదే మార్కులు వచ్చినప్పుడు మార్కులు రాలేదనుకో, రెండు కొట్టు, ఎవరో తిన్నారు, నేను చెప్పానా, కొట్టమన్నా కదా, మళ్ళీ అలా. అంటే ఒక పేరెంట్ రెండు విధాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకు చాలా తేడా ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఉపాధ్యాయుడికి మనకు అవసరమా, లేకపోతే వేరేది ఏదైనా చూసుకోవచ్చు కదా అని. కానీ మరోవైపు అనిపిస్తుంది వాళ్ళ భవిష్యత్తు ఎవరైనా తీర్చిదిద్దితే నీ లైఫ్లో ఎప్పుడైనా వాళ్ళు ఎగిరే నీ వాళ్ళే సార్ ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను అనే గౌరవంతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది ఎంతో తృప్తినిస్తుంది. దాని మించిన డబ్బు కానీ హోదా కానీ ఇంకొకటి ఉండదు. ఇది నేను అనుభవించాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో టీచింగ్ సైడ్ వచ్చినప్పుడు బీటెక్ కాలేజ్లోనే జాయిన్ అయ్యాను. ఇప్పటికీ దాదాపు 12 years అవుతుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లలో కూడా సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది సార్, ఇలా శాలరీస్ ఉంది, ఎంతో కొంత మీ ప్రోత్సాహం కూడా ఉంది అని చెప్పినప్పుడు ఆ అనుభూతిని మించిన ఆనందం మరి ఒకటి ఉండదు. అది ఒక టీచర్కి మాత్రమే ఉండదు. జనరల్గా పిల్లల్ని బాగు కోసం తల్లిదండ్రులు మాత్రమే చూస్తారు. కానీ క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థిని తన పిల్లల్లాగా భావించేది ఒక గురువు గారు మాత్రమే. అది తల్లిదండ్రుల తర్వాత ఇచ్చే మనం అంత గౌరవం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం గౌరవించుకున్నాం. సో మన గురువు గారికి ఇచ్చే గౌరవం తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఎప్పుడైనా సండే రోజు వచ్చినప్పుడు వీళ్ళందరూ భరించలేకపోతున్నాం అని పిల్లలు భరిస్తుంటారు. మన ఇళ్లలో చిన్నపిల్లలు ఫోన్లు అలవాటు అయ్యారు, టీవీ అలవాటు అయ్యారు, లేకపోతే ఏదో ఒకటి కాదు. కానీ వాళ్ళని మన దగ్గర వదిలేసి మ్యాక్సిమం టైం మన దగ్గరే ఉంటారు. వాళ్ళందరూ మరి ఎంత భరించాలి? ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే అలా ఫీల్ అవుతే క్లాస్కి 40 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ మన క్లాస్ చెప్తూ కంట్రోల్ చేస్తూ మళ్ళీ వాళ్ళు చేసి అందరినీ భరిస్తూ వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే మనకి ఎంత ఉండాలో చూసుకోండి. జనరల్గా ఏ జాబ్ అయినా సరే మార్నింగ్ వెళ్ళామా సాయంత్రం వచ్చామా అన్నట్టు ఉంటుంది. కానీ టీచర్ వృత్తి అలా ఉండదు. నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళచ్చు కూడా రేపటి క్లాసు ఎలా చెప్పాలి దాని గురించి నువ్వు వర్క్ చేయాల్సి వస్తుంది. నువ్వు వర్క్ చేయలేదా ఆ క్లాసు నువ్వు ఫుల్ఫిల్గా చెప్పలేవు. నువ్వు పిల్లలకి ఏదో ఒకటి మేనేజ్ చేసినా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు నీకే అనిపిస్తుంది, ఈరోజు నేను చాలా బాగా చెప్పాను, ఇంకొంచెం బాగా రన్ చేస్తే వాళ్ళని మంచి స్థాయిలో ఉంచచ్చని. అది మాత్రమే టీచర్ వృత్తి. అందుకే టీచర్ అంత వృత్తి అంత ఈజీ కాదు. అలాంటి వృత్తిలో వీళ్ళందరూ మనల్ని బాగు చేసి మనల్ని ఉన్నత స్థితికి రావాలని చాలా కోరుకున్నారు. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉండొచ్చు, కానీ గౌరవ మర్యాదలు మాత్రం ఏ రోజు వాళ్ళకి లోటుపాటు చేయలేదని నేను భావిస్తున్నాను. నేను మీ అందరినీ మిస్ అవ్వబోతున్నాను, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు మాత్రం తప్పక వస్తాను. ఇలాంటి సద్వినియోగం చేసుకోవడాన్ని నేను కోరుకుంటాను. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీరందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే అందరి పేర్లు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను క్లాస్లో ఏ రోజు మాట్లాడలేదు. 3 సంవత్సరాలలో 8th, 9th, 10thలో ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు. మీకు గుర్తుందో లేదో, అందుకోసం చాలామంది నాకు పేర్లే తెలియదు. కానీ పేరు చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టారు, అది సంతోషం. బాయ్స్లో మటుకు చాలా మటుకు తెలుసు, కానీ కొంతమంది మాత్రం 8th క్లాస్ అయిపోయినాక వెళ్ళారు హాస్టల్లో వల్ల. సెలవు తెలుగు బాగా తెలియదంట. సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ మరీ కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మేము తప్పక చూస్తాం. ఎవరైనా పిల్లల పెళ్ళిళ్ళు కానీ అలాంటివి కానీ ఉన్నప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాం. వసంతరావు వండి చదువుకున్నాం కదా. వసంతరావు తాత అయినా
ముందు కూర్చున్నటువంటి శిష్యులందరూ కూడా శుభాశిస్సులు. ఎందుకంటే సరే సమస్తలకి నమస్కారం. వేదికగా వచ్చినటువంటి నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా వీటికోలు ఈ సమావేశం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, 2003లో అనుకుంటా సినిమా రిలీజ్ అయింది మై ఆటోగ్రఫీ స్వీట్ మెమరీస్ అనే సినిమా. ఆ పాట బాగా వచ్చింది. అది కొంచెం ఉంది, కొంచెం వినిపిస్తా. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిద్రించి జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా గుర్తుకొస్తున్నాయి. అచరణలో మొదటి చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పల్లకై పట్టిన కుస్తీ, రాగి చెంపుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో వెలికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగచాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మూటపావులు మిత్రుడి మరణం, ఏకదాటిగా వేసిన తరం. అంటే ఇవన్నీ ఇక్కడ కలిసిపెట్టే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ నేను ఇక్కడే అపాయింట్మెంట్ అయిన 2002 డిఎస్సి ద్వారా అక్టోబర్లో వచ్చిన ఆ రోజు అక్టోబర్ 17th నాడు, అది దసరా మర్నాడు అందరూ వచ్చి బంగారం పెట్టిన మీకు గుర్తుందో లేదో, నాకు ఫస్ట్ డే కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇంకా ఫస్ట్ రోజు గుర్తున్న విషయం చెప్పన్నా మీకు. ఆ రోజు ప్రేరణ లేవడ్డా సంగారెడ్డి పేపర్ అవుతుండు, చదివిన స్టేట్మెంట్ ఏంటంటే అగ్గి బుగ్గి అనే స్టేట్మెంట్. ఫస్ట్ పేపర్ పట్టుకుని చదివితే అగ్గి బుగ్గి అని చదివింది. అప్పుడు చెన్నై ఒక అగ్ని ప్రమాదం అయింది. ఆ స్టేట్మెంట్ జరిగింది సంగారెడ్డి. తర్వాత కోటేశ్వరరావు సాయంత్రం వచ్చిండు. ఆ రోజు మేము బ్యాగ్ వేసుకుని వెళ్తున్న ఇంటికి, సార్ ట్యూషన్ చెప్తారా సార్ అని అడిగిండు. అంటే లేదు కోటేశ్వరరావు, నేను ఇక్కడే మంచిగా చెప్తా, ఎందుకు ట్యూషన్ అని చెప్పినా నాకు ఇంకా గుర్తుంది, ఇంకా మదిలో నుంచి పోతనే లేదు. మీరు ప్రతిసారి పిలిచినా మా మనూరు అంటే ఒక అమ్మ లాంటిదే, అమ్మమ్మ ఇల్లు లాంటిదే. మాకు పిలిచినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక మీరు ఏమనుకున్నా మేము మనూరు అనగానే వస్తుంటాం. మీరు వచ్చిన సార్లు మీ అందరూ కూడా స్టూడెంట్స్ అన్నారు, సార్ మీరు మాకు కనపడుతుంటారు ఇప్పుడు ఫోటో వల్ల, ఏ పిల్లైనా వస్తుంటారు అంటే ఖచ్చితంగా వస్తాము. మామూలుగా చిన్న స్టేట్మెంట్, చిన్న ఒక వాట్సాప్ పెట్టినా కూడా వస్తుంటాం అంతే. మనూరు అంటే మాకు అంత ఆత్మీయత, అంత ఇది ఉంటుంది. మాకు ఒక విషయం చెప్పాలంటే మేము తర్వాత కూడా 22 సర్వీస్లో ఇక్కడ 6 ఇంటికి పనిచేసిన తర్వాత వేరే స్కూల్కి పోయినా కూడా అంత ఆనందం లేదు. ఇక ఏదో పోతున్నామా వస్తున్నామా జీతం కోసం పనిచేస్తున్నామా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఆ ఎంజాయ్మెంట్ మా జీవితంలో ఖచ్చితంగా అనుభవించిన. మా ఇంట్లో కూడా అంటుంటారు మనూరు అనగానే అంతే అంటారు. ఇక పోతురుగా మనూరు అంటారు. మనూరు స్టూడెంట్స్ మనూరే ఉంటుంది ఇప్పుడు కూడా. ఎక్కడ పోయినా మేము ఎవరికైనా అదే చెప్తుంటాం. స్టూడెంట్స్ కూడా మా మనూరు పిల్లలు అని చెప్తూనే ఉంటాము. ఆ ఆత్మీయత అనుబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒక సమాజం కూడా వేరు, అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ అది, అంత కల్మషం లేని ప్రపంచం. మీకు ఎక్కువ తెలియదు, మాకు కూడా ఎక్కువ తెలియదు ప్రపంచం గురించి. అప్పుడప్పుడే వికసిస్తున్నటువంటి ప్రపంచం. ఇంకా వాట్సాప్లు, ఫేస్బుక్, కల్మషం సమాజము ప్రపంచం. అప్పట్లో అంత హ్యాపీగా ఉంటుంది. మీ స్కూల్కి వచ్చిరా అని మీరు మంచిగా తినాలి, మధ్యాహ్నం పాఠాలు వినాలి, సార్ అంటే ఒక గౌరవం అంతటితో ఉంటారు. మాకు కూడా అంతే, పిల్లలు లోకం మాది అంతే. ఇక కొత్త వచ్చినప్పుడైతే నాకు చాలా మంచి స్టాఫ్ దొరికారు. బాగా రోజు ఎట్లయితే నవ్వుతున్నాం, రోజు నవ్విపోతుంది. ప్రతిరోజు వెంకటరావు సార్ కానీ, తర్వాత ఈశ్వర్ సార్ కానీ, కిషన్ రావు సార్ కానీ, దీక్షిత్ సార్ కానీ, ప్రతిరోజు నవ్వని నాకు మంచి అనిపిస్తుండే. కాలేజ్ చేసి నవ్వుంటుండే. అప్పుడు ఉస్మానియాలో బిఎడ్ చేసి వచ్చిన నేను రాగానే జాబ్ వచ్చింది. అప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. కాలేజ్కి వస్తే ప్రతిరోజు ఇప్పుడు స్కూల్ లేకపోతే చాలా బాగా అనిపిస్తుండే. స్కూల్ ఉంటేనే మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడే మరి స్కూల్ పోవాలని ఆదివారం వచ్చింది, సెలవు వచ్చింది అనిపిస్తుంది. కానీ అప్పుడైతే స్కూల్ పోతే ఆనందం. ఇప్పుడు లెక్క వేయించడం, బోర్డు మీద పిల్లలకి నేర్పించడం అంటే అది రకమైన థ్రిల్ అనిపిస్తుండే. చెప్పాలి అని అనిపిస్తుండే. ఆనందాన్ని అయితే పొందిన మా జీవితంలో ఎప్పుడు మధుర జ్ఞాపకంగా ఉండిపోతుంది. మీకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు సారథం మీకు చెప్తుండొచ్చు మీ మనసులో, కానీ మేము కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్ మా లైఫ్లో అనుభవించినాము. జీవితానికి కావాల్సింది ఏమిటి కాబట్టి ఆయన చెప్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గురుదక్షిణగా ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక ఏకలవ్యుడిలాగా బృందవేలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక అంబేద్కర్ లాగా ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కనిపిస్తే సార్ అని చెప్పి ఆప్యాయంగా పలకరించి మాట్లాడండి. మాకు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అది ఇస్తారని మేము అనుకుంటున్నాము.
మీరు కూడా జీవితంలో ఇంకా చాలా ఎదుగుతారు. అప్రాక్సిమేట్లీ 40 years ఉన్నారు మీరంటే ఇంచుమించు మాకు అసలు స్టూడెంట్స్ లా కనపడతలేదు. మీరు బయట చూసినా కూడా మీ ఆడవాళ్ళు అయితే మేము అక్కనే ఇస్తుంటున్నాము. మరి నేను కలిసి వచ్చి పిలుచుకోవచ్చు కూడా. కాబట్టి అట్లా మొత్తం మారిపోయారు. అంత వయసు కూడా వచ్చింటుంది. ఇంచుమించుగా 40+ 40 అప్రాక్సిమేట్లో ఉన్నారు. సంతోషం, మంచి పొజిషన్లో ఉన్నారు, స్టేబుల్గా వచ్చారు. మీ జీవితం కూడా ముందుగా మీ పిల్లల్ని ఒక మంచిగా తీర్చిదిద్దాలని, మంచి పౌరులు సమాజానికి అందించాలని, ఎక్కడ పోయినా కూడా మనూరు పిల్లలు అనందనే అరే మంచి పిల్లలు అనేటువంటి ఒక దృక్పథాన్ని మీరు, ఒక వ్యాసంగాన్ని మీరు కల్పిస్తారని నేను ఆశిస్తున్నా. ఒక మంచి పొజిషన్లో మీరు ఉన్నారని అనుకుంటున్నాను. ఎవరు పెట్టిరో లేదో కానీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో కానీ ఫ్రెండ్షిప్ డే నాడే పెట్టారు. మరి ఏ విధంగా పెట్టిరో కానీ ఆదరించుకొని కలిసిరో కానీ మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, మంచి భోజనం పెట్టారు. ఇంకోటి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇంట్లో కూడా మనకి ఎంత తీసుకుంటారో మీ అందరూ తెలుసు. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎందరెందరో సమకూర్చారు. మరి ఎంత అందరూ కూడా చాలా కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించి ఇక మనందరినీ గుర్తుపెట్టుకుని మమ్మల్ని పిలిచినందుకు మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటాము. మీరు మళ్ళీ ముందు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. ఇంకొక చిన్న సజెషన్ ఏమనుకోకుండా ఈరోజు కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లా పెడితే నేను 3వ సారి ఇక్కడికి రావడం, మీరు వస్తుర్రు, తింటుర్రు, కలుస్తుర్రు, సాయంత్రంగా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా మీ బంధాలను ఇంకా దృఢంగా వేసుకోండి. మనం ఇంకా ఏం చేయాలన్నా దృఢంగా చేసుకోవాలంటే మంచిగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, యోగక్షేమాలు తెలుసుకోండి. ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరూ వెళ్ళండి, అందరూ చిన్నగా ఏదైనా సమకూర్చుకోండి. ఏదైనా ఒక సొసైటీ లాంటివి ఫామ్ చేయండి, సర్వీస్ యాక్టివిటీస్ ఏమైనా చేయండి. మనిషికి 100 రూపాయలు ఒక నెలకు, ఒక సంవత్సరానికి వేసుకొని ఆ రోజు ఒక కార్యక్రమం చేసి ఏదైనా దానధర్మాలు చేయడము, ఏదైనా గుడిలో ఏదైనా ప్రోగ్రామ్ చేయడము, లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామ్ చేయడం, అలాంటివి ఆలోచించండి. అందరూ ఫ్యామిలీస్ కలవండి. అట్లా బాగా ఇప్పుడు ఏమైందంటే సమాజంలో కలవడం తగ్గిపోయింది. ఇంటికి పోగా అందరం ఒకప్పుడు బయట తిరిగి మాట్లాడగలం. ఇప్పుడు అంతా పోయి పోగానే టీవీ చూస్తాము, లేకపోతే ఫోన్ చూస్తాము. ఎవరు ఏడొకసలు సరే ఎవరు పనుల వాళ్ళు ఉంటున్నారు. అసలు పక్కలతో మాట్లాడించే పరిస్థితి, పలకరించే పరిస్థితి. అట్లా కాకుండా మీరు అందరూ కూడా మీరు ఒక గ్రూప్ ఉన్నారు. లక్కీ తెలుసా గవర్నమెంట్ స్కూల్లో చదివితే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు చూడండి, వాళ్ళంత అనుబంధం ఉంది వాళ్ళ మధ్య. వాడు 8 నుంచి ఐఐటీ అదే లేదని మనకి ఏం తెలియదు. ఎల్టీకి చూసుకుంటే మొత్తం అయిపోయేసరికి ఏంటి ఒక దోస్తు ఉంటాడు, మన ఆప్యాయంగా మాట్లాడే ఫ్రెండ్ ఉంటాడు. కానీ మీకేంటంటే కన్వర్షన్ పెట్టి ఫ్రెండ్స్ దొరకడం చాలా ఇది ఈ రోజుల్లో కూడా ఉంటుండొచ్చు. అంత ఆర్టిఫిషియలే మొత్తం. నువ్వే కొనుక్కున్నావు, నేనే కొనుక్కున్నా, నువ్వే తిరిగినావు, నేనే తిరిగిన అదే ఉంటుంది. కానీ మీరేం చేస్తారు, ఆప్యాయంగా అడ్జస్ట్ ఆప్యాయంగా దొరికే ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం. మీరు అందరూ కూడా ఉన్నారు, అట్లనే కొనసాగించాలని, మంచిగా మీరు సమాజానికి మంచిగా ఉండాలని, మంచి కార్యక్రమాలు చేయాలని ముందు నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషంగా ఉంటూ నేను సెలవు తీసుకుంటాను. వాళ్ళ స్వీట్ మెమరీస్ అలా గుర్తుంటే, కానీ సార్ మొదటి రోజు ఎవరు కలిశారు, ఏంటిది, పేర్లతో సహా అక్కడ జరిగిన ఇన్సిడెంట్తో సహా చెప్పారు. ఫస్ట్ సపోజ్ సంగారెడ్డి ఆ రోజు జరిగిన న్యూస్ పేపర్లో ఇన్సిడెంట్తో సహా చెప్పారు. నేను సాయంత్రం రోజు అడిగాను ట్యూషన్ గురించి. నేను అడిగిన ఆ విషయం నాకు గుర్తుంది. ఎందుకంటే మా ముందు బ్యాచ్ ఆ ముందు బ్యాచ్ కూడా మ్యాథ్స్ ట్యూషన్ వాళ్ళు స్కూల్లోనే చెప్పించుకునేవాళ్ళు. పైగా మాకు సార్ వచ్చింది నవంబర్, డిసెంబర్ అయితే ఆ టైంలో. కానీ అంతకుముందు వచ్చిన గ్యాప్కి, అంటే అంతకుముందు ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో గ్యాప్ అనేది జరిగింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మ్యాథ్స్ ట్యూషన్ చెప్తారా అని సార్ని అడిగాను. ట్యూషన్ ఎందుకు, నేను ఉన్నాను కదా, మీకేం నేను చూసుకుంటాను అంతా అన్నాను. సో అలాంటి సపోర్ట్ ఇచ్చిన సార్కి ఎంతో కృతజ్ఞత. జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం అలా చూస్తాం, గవర్నమెంట్ టీచర్స్లో అలా ఎప్పుడూ కనబడదు. కానీ ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా లేదని ఉద్దేశం చూపించారు. సో మేము కూడా ప్రైవేట్లో ఆఫర్స్ వచ్చినా కానీ వెళ్ళకుండా మా గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంది, మా స్టాఫ్ బాగున్నారని పదే చెప్పేవాళ్ళం. అందుకే తల్లిదండ్రులు కూడా మాకు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి పెద్దలు ఉత్కృష్మాలు ఈశ్వర్ సార్ మరియు సంజయ్ సారు, నాతోటి ఉపాధ్యాయ శ్రీ ఈశ్వర్ సార్, ప్రధాన సార్, వెంకటరావు సార్, మా శిష్యులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ఫ్రెండ్స్ డే శుభాకాంక్షలు, శుభాశిస్సులు. నేను అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ కావాలన్న ఆలోచన ఉండే, సివిల్ ఇంజనీర్. కానీ ఉపాధ్యాయునిగా రావడం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నాను ఉపాధ్యాయుడిగా రావడంతోనే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దగలిగినని నా అంతరాత్మ చెప్తుంది. నేను అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో శిశు మందిర్లో పనిచేసినప్పుడు చాలామంది నా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది మంచి స్థాయిలో వ్యాపారంలో అందులో అన్నింటిలో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అది నాకు చాలా సంతోషము. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వాసర్లో, తర్వాత వాసర్లో కూడా సరిగా పనిచేయలేదు.
ఎమ్మెల్యేగా మండల లిటరసీ ఆర్గనైజర్గా సూపర్వైజర్గా పనిచేసిన తర్వాత ప్రమోషన్పై మండలికి వచ్చినాను. టీచింగ్ స్టార్ట్ అయిందంటే నాకు మండలంలోనే స్టార్ట్ అయింది. అప్పుడు కొత్తగా నవంబర్లో వచ్చినాం. మీ బ్యాచ్ మార్చిలో ఎండ్ అయిపోయింది. మీతో ఒక 5-6 నెలలు కలిసి గడపడం జరిగింది. చాలా సంతోషము. ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషమైంది. కాకపోతే మీరు చాలా ఆత్మీయులు. మనూరు అంటేనే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ తీసుకున్నానంటే మా ప్రాంతం ఇక్కడ మాయకొండ తిరిగి వచ్చాను తీసుకున్నాను. ఆ విధంగా అందరూ కూడా చాలామంది మేము ఎక్కడైనా ఊళ్ళలో పోతే చాలా గౌరవిస్తారు, పలకరిస్తారు. అది చాలా సంతోషము. ఒక ఉపాధ్యాయునిగా తృప్తి పొందుతున్నాను. ఇప్పుడు నేను టీచర్ అయినా కానీ మా కొడుకులు అందరూ కూడా ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. ముగ్గురు కూడా బిడ్డనేమో ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది, బయట అయిపోయింది. ఈ విధంగా చాలా జీవితం కూడా బాగుంది, సుఖంగా ఉంది. అంతా మీ యొక్క పిల్లల ఆశీర్వాదమే. అందుకే మీరు కూడా అందరు కలిసి సార్ చెప్పినట్టు, భగవంత్ సార్ చెప్పినట్టు చేతనైతే మంచి చేయండి, ఒకరికి చెడు మాత్రం చేయకండి. జీవితంలో ఒక ముఖ్య సూత్రం నేను పాటించేది కూడా అదే. ఆ విధంగా తోటి వాళ్ళకు సాయం చేయండి. ఎవరైనా చిన్న జాబు పెద్ద జాబు అని ఎక్కడ ఉండదు. వృత్తి, మన వృత్తిని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, సమాజంలో మనం ఒకరు ఉండాలి. మీ పిల్లలను కూడా మంచి క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పి భారత పౌరుగా తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు మాకు 9th క్లాస్లో ఫిజిక్స్ చెప్పడానికి వచ్చారు. అది నాకు బాగా గుర్తుంది సార్. సంజయ్ రెడ్డి సార్ వెళ్ళిపోయిన తర్వాత మీరే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 10వ తరగతి జెడ్పీహెచ్ఎస్ మను 2002-03 పాసింగ్ అవుట్ అయినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా సహోదర ఉపాధ్యాయులు వారికి పెద్దలు వీసెట్ సార్ గారికి గురు సమానము. తర్వాత ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ పైసలు వచ్చి తర్వాత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్పెషల్గా మాకు పిలిచినందుకు మీ అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మన అందరు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మీరందరూ కూడా ఒక దగ్గర కలవాలంటే అంత ఆశమాషి కాదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఎవరో కొంత రిస్క్ తీసుకోవాలి. అలా మార్పు రాథోడ్ కానీ, తర్వాత జైపాల్ రెడ్డి కానీ, తర్వాత సలావుద్దీన్ కానీ, ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళు ముందుకై మీరందరూ కూడా వారికి కోఆపరేషన్ చేసి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. కాబట్టి ఏదైనా జరగాలంటే ఎవరైనా ముందుకు రావాలి. ఆర్థికంగా అయినా దేనికైనా ముందుంటే మిగతా సహకారం ఉంటుంది. దాని వెనుక మీరందరూ కూడా వాళ్ళ పూర్తి సహకారం అందించింది. కాబట్టి ఈరోజు మనం అందరం కలుసుకునే భాగ్యం ఏర్పడింది. ఒక కార్యక్రమానికి చాలా మటుకు సార్ అన్నట్టు, భగవంత్ సార్ అన్నట్టు వస్తుంటాం పెళ్లిళ్ళకి. మనూరు అనగానే ఫస్ట్గా రావడంగానే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా పక్కకు వదిలేసి వస్తుంటాం. అందరు కలుస్తారు బాయ్స్. కానీ ఆడపిల్లలు కలవడం అంటే అంత ఆశమాషి కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడో స్థిరపడి ఉంటారు. వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు. వాళ్ళు ఇక్కడ రావాలంటే కూడా ఎన్నో కట్టుబాట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి రావడానికి ఈ వేదికను అరేంజ్ చేసినటువంటి మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక మనూరు పాఠశాల అంటే మా యొక్క జీవిత నౌకలో ఒక తొలినెట్టు, మరపురాని నెట్టు. ఎందుకంటే అప్పుడే మేము హై స్కూల్కి రావడం 2002లో అక్టోబర్లో, అంటే నవంబర్లో వచ్చిన తర్వాత మీరే ఫస్ట్ బ్యాచ్. అప్పటిదాకా మేము చిన్న పిల్లలను తీసి వచ్చింది. అప్పటికి మీరు కూడా చాలా బాగా ఫిజికల్గా. అయితే మాకు మా యొక్క ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మేము ఎండ్ ఆఫ్ ది మూమెంట్ అంటే ఇంచుమించు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంటే నవంబర్ డిసెంబర్లో వచ్చేసినాం. తర్వాత సంక్రాంతి సెలవులు. కాబట్టి మా కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ ఉండే అన్నమాట. అంటే ఇంచుమించు ఒక 2-3 పాఠాలు చెప్తే ఇక ఎస్ఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలి. అప్పుడు మీ ఎగ్జామ్స్ కూడా సెంట్రల్ లేదు, నారాయణగఢ్కే పోవాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు వచ్చేసి సో మా యొక్క కాంట్రిబ్యూషన్ మీకు తక్కువ అందింది. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయత గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మరొకసారి అభినందిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, సో అందరు కూడా ఇప్పుడు అరౌండ్ 40 అంటే 37 ఆ ప్రాంతంలో ఉంటారు. అయినప్పటికీ కూడా దాదాపుగా ఏదో రంగంలో సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు ఆశిస్తాం. ఒక టీచర్ కావాలంటూ కోటేశ్వరరావుకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సంగారెడ్డి
చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారం కాదు, అక్కడ నువ్వు చేస్తున్నది నీకు తృప్తినిస్తే అదే గొప్ప వ్యాపారం. అందుకోసం అనేది చదివి చాలామంది కొంతమంది చూస్తే మోస్ట్లీ అంటే యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్, అంటే యు ఆర్ హ్యావింగ్ ఎంఎస్సి ఎంఎడ్ చాలామంది చెప్పారు. అంటే మీరు కూడా చదువుకున్నారు బాగానే, అయినప్పటికీ కూడా అవకాశాలు రాకపోవచ్చు. ఇది పోటీ ప్రపంచం, అంటే అవకాశాలు ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది. దానికి మనము ఎన్నో కారణాలు ఉండొచ్చు, కర్మకు సాగు కారణాలు ఏంటంటే ఎక్కడో మనము ఏదో డ్రాబ్యాక్ ఉండొచ్చు. ఆ సెట్ బ్యాక్ మనం ఓవర్కమ్ చేసినప్పుడు అది మనకు అచీవ్ అవుతుంది. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా మీరందరూ కూడా కలవడం, తర్వాత ఒక్కొక్కసారి ఏమైందంటే కొందరు ఆత్మోన్నత భావంలో కనబడతారు. అయ్యో నేను ఇట్లా లేను కదా, వాళ్ళు ఇంకోటి ఏం నిలబడాలి, వారికి మీరు ఏం చేయాలి, చేయనివ్వండి. కాదు, మనం అందరం క్లాస్మేట్స్, ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అది గుర్తు పెట్టుకొని మీరు సపోర్ట్ చేయండి. తర్వాత ఇంతకుముందు కూడా అయింది, అంటే వాట్సాప్లో కనబడతారు, తర్వాత ఇంత ఆప్యాయత కంటిన్యూ కాదు. ప్రారంభ సూరత్వం లేకుంటుంది, అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ మీ బ్యాచ్ అంతా కాదు. కాబట్టి దాంట్లో కూడా మమ్మల్ని యాడ్ చేయండి, మీ యొక్క యోగక్షేమాలు చేసుకునే అవకాశం ఇవ్వండి. మేము కూడా మీకేమన్నా ఉంటే దాంట్లో మేము చేస్తాము. అట్లా కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక అందరూ అనుకుంటాం ఎవరైనా సరే ఎక్స్పెక్టేషన్స్, జీవితం అంటే ఏదో పూల పార్ట్ ఏమి ఉండదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ పవర్ గ్రిడ్, not a power grid, so we have to face so many struggles. When we overcome the struggles, setbacks, then only we can be settled in our life. కాబట్టి అందుకోసం మరి మనము ఎన్ని అవాంతరాలు వచ్చినా, సో అందుకోసమే వాట్ వుడ్ హ్యాపెన్ విల్ హ్యాపెన్, ఏం జరగాలో జరుగుతుంది. ద ఫేట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఇది రాదు మన చేతిలో లేదు. సో ఈవెన్ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇది నమ్ముకుంటూ మనకు వచ్చినటువంటి ధర్మాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ, మన ఇట్లా చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా మీ యొక్క ప్రేమానురాగాలు మా పైన ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఒక్క టీచర్ ఒక్కడే కోరుకుంటాడు, బాబు ఏం సంపాదిస్తున్నాడంటే నీవు నాకు 20 lakhs ప్యాకేజ్ ఉందంటే సంతోషపడు. బాబు నమస్కరించి, అయ్యా ఏం బాబట్టి నన్ను గుర్తుపడతలేవు సార్, నేను ఉమారాన్ని ఉన్నా, నేను ఈశ్వరమ్మ ఉన్నా సార్, నా పెళ్లికి వచ్చి నువ్వు గుర్తుపడతాయిరా అంటే, అవునమ్మా అప్పటి ఫిజికల్ అపీరెన్స్ వేరు, ఇప్పటి వేరు, అయినప్పటికీ కూడా ఓల్డేజ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, మధ్య మార్పు కూడా రావచ్చు. కాబట్టి అన్నిటికీ కూడా అధిగమించి మీరు ఎదురైనప్పుడు సార్ నేను ఇలా స్థిరపడ్డానంటే అందరికంటే గొప్పగా సంతోషించబడే గురువు. కాబట్టి ఏం కోరుకుంటాడు గురువు అంటే తన శిష్యుడు తనకంటే గనుడు కావాలని కోరుకుంటాడు, అంటే నాకంటే గొప్పవాడు కావాలని తెలియదు. కాబట్టి అది మీరు ఈరోజు ఇస్తున్నారు, నిలబెట్టుకుంటున్నారని ఆశిస్తూ, కాబట్టి ఖచ్చితంగా కూడా ఇదే కొనసాగాలని కోరుకుంటూ మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్షిప్తోనే నేను నా లైఫ్ టర్న్ అయినాను. కాబట్టి గుడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ద గుడ్ చాయిస్. కాబట్టి గుడ్ ఫ్రెండ్షిప్ని చూస్ చేసుకోవడం కూడా ఒక పాయింట్. మన పిల్లలకు స్పెషల్గా మీకు అడ్వైజ్ ఏంటంటే మన పిల్లలకు మనకున్న మొరాలిటీని జోడించి చెప్తున్నాం. అయినప్పటికీ కూడా వీ కెన్ పుట్ ఏ ఈగల్ ఐ ఆన్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల మీద ఒక డేగా అన్వేషించాలి మనం కూడా. కాబట్టి వారు రైట్ వేలో అవుతుందా లేదని కూడా చూసుకోవాలి. తర్వాత ఈ రోజులలో ఒక అంటే మీ మా స్టూడెంట్స్ అనుకుంటారని అనుకోలేము. కాబట్టి ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్, ప్లీజ్ రీడ్ ఆఫ్ దట్ హ్యాబిట్, దాని నుంచి విముక్తి కండి. కాబట్టి అట్లాంటిది తర్వాత ఆన్లైన్ గేమ్స్ కానీ, తర్వాత ఇక్కడ రకరకాల మోసాలు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి మన పిల్లల్ని కానీ మన హస్బెండ్స్ కానీ మనం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆడవాళ్ళకు ముఖ్యంగా నా యొక్క చిన్న సజెషన్ అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓన్ పేరెంట్స్. లుక్ ఆఫ్టర్ విత్ హ్యూమన్ మ్యాన్. చేయాలి, ఎంత నిబద్ధత చేయాలి, ఎంత నీతి నిజాయితీ చేయాలన్నది సార్గా చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నిజాయితీ చెప్పినప్పుడు ఆ వచ్చే కాన్ఫిడెంట్ వేరేలా ఉంటుంది. అదే నువ్వు చిన్న తప్పు చెప్పినా దానికి సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడతావు. సో నువ్వు పేదవాడికైనా సరే ఉండు, కానీ నీతి నియమం తప్పకుండా నువ్వు ఉండు. ఆ వచ్చే కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరేలా ఉంటాయి. మనం జనరల్గా బోర్డ్ ఎగ్జామ్ 10th క్లాస్లో జరిగిన తర్వాత స్కూల్కి వచ్చి టీచర్స్ వాళ్ళని కలుస్తాం. సార్ పేపర్ ఇలా వచ్చింది, నేను ఇలా రాశాను, బాగుంది అది. కానీ ఈశ్వర్ సార్ సెంటర్కే వచ్చారు ఇంగ్లీష్ ఎగ్జామ్కి.
ప్రతి సెంటర్కి వచ్చి ఎలా రాశారు ఏంటి ఇది ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా వీడియోలో చూశారు. నాకు అది బాగా గుర్తుంది, ఎందుకంటే నాకు కూడా సార్ రాసుకోమని చిట్లు ఇచ్చారు. వద్దు సార్ నాకు వద్దు, నాకు వచ్చు పర్లేదు సార్ ఇబ్బంది లేదని అంటే సరే సరే బాగా రాసుకొని చెప్పేవారు. అందుకోసం నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ద సేమ్ టైమ్ నవడేస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద టెక్నాలజీ ఇస్ ద మోర్ growing. That's why we can be careful, especially in the girls. AI technology is the very fast growing. So that's why same మీలాగానే ఉండి మీలాగానే మాట్లాడి వీడియో కాల్లో మనీ పంపించమని అడిగే వాళ్ళు చాలా సార్లు ఉన్నారు. సో మీరు అదే టైంలో మీరు కాకుండా మా అమ్మాయి పంపిందానో లేకపోతే మా వాడే పంపిందని మీరు చేసి అలా పంపిన కానీ చాలామంది మోసపోతారు. అది ఏ టెక్నాలజీ అనేది ఆ రేంజ్లో మనకి దానికి పెద్ద తేడా లేదు, ఆ రేంజ్లో ఎదిగింది. కాబట్టి బీ కేర్ఫుల్. అందుకోసం సార్ అని చెప్పారు ఆన్లైన్ గేమ్స్ కానీ ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ఈజ్ ద ఇంపార్టెంట్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇచ్చినటువంటి మా గురువారు శ్రీ ఈశ్వర్ సార్ గారు, అదేవిధంగా నా యొక్క జూనియర్ టీచర్స్, నాకంటే జూనియర్ టీచర్స్ అయినటువంటి తోటి ఉపాధ్యాయులు, మరియు 2002-3 బ్యాచ్ సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్సుమంజలు. అయితే ఈ కార్యక్రమం ఇవాళ స్నేహితుల దినోత్సవం రోజు, ఫ్రెండ్షిప్ డే రోజు మీరు ఎంతో కష్టపడి అందరూ ఒక దగ్గరికి సమకూర్చి మీ ఇక్కడెక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, సంథింగ్ నారాయణపేట, బాంబే ఎక్కడైనా ఉండండి, మన బ్యాచ్ విద్యార్థులకు అందరూ ఒక దగ్గర సమకూర్చి ఇలాంటి కార్యక్రమం ఉపాధ్యాయులకు కూడా ఎక్కడెక్కడ నుండి వాళ్ళ ఫోన్ నెంబర్ సేకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు మరి ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయముగా మీరు చేసినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. మీ అందరి మొహాలను చూసి మళ్ళొకసారి నాకు ఎంత ఆనందం అవుతుందంటే, చిన్న పిల్లలు 13-14 సంవత్సరాలు, 12-13 నుంచి ఆ సంవత్సరం 14 సంవత్సరాలు చూసినటువంటి మీ మొహాలు ఇప్పుడు 35-37 సంవత్సరాలు యువకులు యువతులుగా మిమ్మల్ని చూస్తే మాకు ఎంత మా స్టూడెంట్స్ వాళ్ళు మా అక్కలు అక్కల్లాగా అనిపిస్తున్నారు. కాబట్టి అన్నలాగా ఈ విధంగా మిమ్మల్ని చూసి మేము మా స్టూడెంట్స్ అని పిలవడానికి కూడా లేకుండా ఉంది. అప్పుడు స్టూడెంట్స్ ఇప్పటి ఈ విధంగా యువకులు యువతుల్లా ఉన్నారు. కాబట్టి ఈ సమాజానికి మీరు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలను ఇప్పుడు మీ పిల్లలంతా ఒక ఏజ్లో ఉంటారు, ఒక మంచి చదువుకునే ఏజ్లో. ఎందుకంటే మీరు ఒక 30-36 సంవత్సరాలు అంటే మీ పిల్లలంతా 15 సంవత్సరాలు ఆ టైప్ ఉంటారు. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ టైంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ డిసిప్లిన్, నేను ఎడ్యుకేషన్లో ఇచ్చేది మొదటి నుండి డిసిప్లిన్ మీదనే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటే, డల్ స్టూడెంట్ అయినా వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తే చదువు వస్తుంది. కానీ డిసిప్లిన్ చేంజ్ అయితే, డిసిప్లిన్ మారిపోయి చెడు సహవాసాలు, చెడు స్నేహితాలు, చెడు డిసిప్లిన్ ఉంటే నాకు నచ్చకుండా ఏ స్కూల్లో అయినా వాళ్ళకి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటుంది. వాళ్ళకు ఇండిసిప్లిన్ అనేది నాకు అనిపించకుండా చేస్తుంది. ఇండిసిప్లిన్ ఉంటే వాడికి ఏమవుతుందో నా మైండ్ అనేది పనిచేయకుండా, ఇండిసిప్లిన్ అనేది లేకుండా చేస్తేనే వాడు మంచి చదువుకొని జీవితంలో జ్ఞాపకం చేస్తారనే ఉద్దేశంతో ఎక్కడ ఇండిసిప్లిన్ కనిపిస్తే అక్కడనే ఖండించేవాడిని. ఏ క్లాస్లో అయినా సరే, ఎన్ని స్కూల్లో పనిచేసినా సరే, ఏ స్కూల్లో అయినా నాకు అది ఒక చెడు అలవాటు, చెడు మంచి అలవాటు. కానీ అది యాక్షన్ ఎట్లుంటుందో నాకే ఎదుర్కొంటుంది. కాబట్టి అందరూ మంచిది. ఇప్పుడు నేను ఏ స్కూళ్ళలో పనిచేసిన ఆ స్కూళ్ళలో పిల్లలకి ఎక్కడ చూసినా ఎక్కువ గౌరవిస్తారు. మంచి మంచి విధాలుగా కూడా ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఏ ఫీల్డ్లో ఉన్నా మంచి సెటిల్ అయ్యారు, ఎంతో సంతోషపడతారు. నా న్యూస్ ఎంతో ఆపేదగా పలకరిస్తారు. మా ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటంటే, మేము మంచిగా ఆయుధ ఉన్నాము, మీ దగ్గర ఏదో కొద్ది ఆ కాలంలో 10వ తరగతి వరకు విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు మా పిల్ల పాపలు మేము ఒక సక్రమ పద్ధతిలో డిసిప్లిన్గా మంచిగా చదివించుకొని భారతదేశానికి మనం సేవ చేసి మా కుటుంబాన్ని సేవ చేసినట్టు మేము తయారు చేసుకుంటాము అన్నటువంటి ధీమతోటి మీరంతా ఉన్నారు. ఎందుకంటే మీరు పాతకాలంలో మీరు చదివినప్పుడు మీ అమ్మ నాన్నలకు చదువు రాదు, మామూలు ఎంతో కష్టంతో మా దగ్గర ఉన్నటువంటి హై స్కూళ్ళకు, కాలేజీలకు పంపిరు. కానీ మీరు మాత్రం అందరూ మంచి చదువుతున్నారు. కాబట్టి మీ పిల్లలకు A1 మంచి డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ఫుల్ అండ్ మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారు చేయాలి. మీ పిల్లల
కానీ మీ పిల్లలు మీరు సత్రా చూసుకుంటే అది చాలా సంతోషమైన విషయము. కానీ ఎదుటి వాళ్ళని చూసి ఎవరు పై స్థాయిలో ఉన్నారు, నేను ఎందుకు ఆ స్థాయి చేరుకోలేకపోయినా అనేటువంటి ఉన్నత భావం ఎప్పుడు తెచ్చుకోవద్దు. మనం ఉన్న ప్లేస్లో మనం సంతోషం ఉండడం నేర్చుకోవాలి. ఇది మానవులకు అందరికీ అవసరం. ఎప్పుడు ఇంకొక పై అంతస్తుని చూసి మనము దానికి ఆశించి నిరుత్సాహపడదు. ఎప్పుడు ఉన్న దాంట్లో సంతోషం ఉండడము నేర్చుకోవాలి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే నాడు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది చాలా సంతోషమైన విషయము. అయితే ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్స్ అంటే ఏంటి? ఒక పేద పుణ్యుడైనటువంటి ధనవంతుడు ఉన్నాడు, నువ్వు మామూలు ఉన్నావు పరిస్థితి, అయినా నువ్వు ఎప్పుడు కూడా కుబేరం దగ్గర పోయి చేయి సాధము. కానీ నీకు తెలిసినటువంటి ఒక కుచేరుడు లాంటి స్నేహితుడు ఉన్నాడు. కుచేరుడు అంటే కథ తెలుసు కదా, కుచేరుడు శ్రీకృష్ణుడు కథ తెలుసు కదా. అలాంటి స్నేహితుడు ఉంటే మాత్రము అడగకుండా ఆలోచించకుండా సాయం చేయి. అర్థమైందా? అడగకుండా ఆలోచించకుండా అడగకుండా కానీ సాయం చేసే ధర్మం మీకు గుణం అనేది ఉండాలి. మనం మానవులైనాక అందరూ కూడా దయా, ప్రేమ, క్షమ అనేటటువంటి గుణాలు ఉండి తీరాలని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీరు భవిష్యత్తులో మీ కుటుంబాలంతా ఉజ్వల భవిష్యత్తులో 3 పూలు 6 కాయలుగా మీ పిల్లలంతా ఎదిగేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. అది తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుందని చాలా బాగా చెప్పారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు పిల్లలు కాదు, పేరెంట్స్. సో మీ పిల్లలు ఏదైనా చెడిపోయారంటే దాని కారణం టీచర్లు కాదు, పేరెంట్స్. వాళ్ళకి మొబైల్ ఇవ్వడం, అడిగినంత ప్యాకెట్ మనీ ఇవ్వడం, దుబాకలో తిరిగి రావడం, తర్వాత ఏమైందో చెడిపోయిన అని అంటారు. అది ఎవరి చేతిలో ఉంది? ఫస్ట్ మీ చేతిలోనే ఉంది. మీ చేతి ఫోన్ ఇస్తే ఎలా నేర్చుకుంది, ఎలా అప్డేట్ చేయాలో మీరు చెప్తారు. పక్కన కూర్చోబెట్టి తర్వాత అలా ఉంది ఇలా ఉంది అని చెప్తారు. సో జాగ్రత్త, చాలా ఉంటుంది. మేము సమాజంలో మీరు ప్రతి ఒక్కరికి స్నేహితం చేస్తున్నారు. మంచి చెడు ఆలోచన చేసే శక్తి మీ దగ్గర వచ్చింది. మీకు మేము చెప్పవలసింది ఏమి లేదు. మీరు మాకు చెప్పేటట్లు అయింది. మాకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కడైపోయింది. మీరు మీ పిల్లలకు నేర్పుతున్నారు. మీ పిల్లలకు మంచి పుట్టులు, చెడు పుట్టులు అన్ని నేర్పుతున్నారు. చిన్నపిల్లలు ఎడగానే, చిన్నపిల్లలు స్కూల్లో ఫోన్ ఎడగానే ఫోన్ ఇస్తున్నారు. ఆడుకో పెట్టాలి. మళ్ళా నలుగురుగా ఏది మాట్లాడినా మీ పిల్లలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంతమంది మీరు పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని ఏం పట్టించుకుంటున్నారు? మన సమాజం ఎక్కడ పోతున్నది? ప్రతి ఒక్కరు సంపదన చేయని చూస్తున్నాడు. సంపదన చేసే మార్గం మంచిగా చెడ్డగా వేయడానికి ఆలోచన చేస్తున్నా. లంచాన్ని మోసాలు చేసి ఏదో విధంగా పైసలు సంపాదిస్తున్నారు. అన్న ముఖ్యంగా నాయకులు ఈ మైకులు పట్టుకొని మంచి మాటలు చెప్తారు. వాడు నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా పండుగ చేసుకోండి. వాడు ఇచ్చినంత మనం పండుగ చేసుకుంటాం. లోన్ ఇచ్చినా లోన్ మాఫ్ చేసినా చేసుకోండి పండుగ. అదే మాట పండుగ చేసుకున్నాను. ఇక్కడ తినంతి కట్టుంటుంది. ఒక్కడొక్కరు తినంతి ఎంత కష్టపడుతున్నారు అంతే నాకు తెలుసా. మంది పైసలు తింటున్నారు, మజాల హాయిగా పెళ్ళప్పుడు పోషిస్తున్నారు. ప్రజలు ఎక్కడ పోతున్నారు? ప్రజలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? పొద్దుగానే క్లబ్బులు, పొద్దుగానే మళ్ళీ మంచి బుద్ధి మాత్రం మాట్లాడాలి. ఎంత తెల్ల బట్ట వేసుకుంటారు అంత మనసు ఖరాబ్ ఉంటుంది. చూడు బాగా అవుతున్నాడు, ఇప్పుడు బాగా ఉంటుంది అలా మనసు ఉంటుంది. ఎవరు బాగా అవుతున్నాడు, ఎవరు బట్ట తెల్ల చేసుకుంటున్నాడు, ఎవరికి కూర్చాలి, ఎవరికి దోమ చేయాలి, అదే పొద్దుగా లేచించాలి. అదే ఆలోచన ఉంటుంది. మళ్ళీ పొద్దున్న మీద అందరూ బాగా ఆలోచన వాడుకుంటాయి. ప్రజల గురించి పట్టించుకుంటే ఈరోజు ప్రజల గురించి పట్టించుకుంటున్నారు ఎవరు? ప్రజలు ఎక్కడ బతుకున్నారు, ఏమవుతున్నారు? అట్లా మీరు అంత బుద్ధిమంతులు అయిపోయారు. మీకు అన్ని తెలుస్తున్నారు. మీ సమాజంలో బాగా పరుచుకున్నారంటే
సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాడు ఫోన్ దగ్గర తినడం వాళ్ళు ఫోన్ ఇస్తే వాడు పాత్రలు నింపుకుంటే తింటాడు, లేకుంటే ఆ ఫోన్ బంద్ చేస్తే తినడం తింటాడు. అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఆ పరిస్థితి ఇందుకే బయటకు రావాలంటే మీరు తల్లిదండ్రులు, వయసోళ్ళు మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే సమాజాన్ని కంప్లీట్గా మార్చాలి. సమాజం మీ చేతుల్లో. ఇప్పుడు సమాజం ఎక్కడ పోతున్నారు? ఏ ఆఫీస్లో పోతే మాకు ఏం ఇస్తున్నట్టు దుకాణం అయిపోయినా కిరాణా దుకాణం అయినా కిరాణా దుకాణంలో పోయి సెంటర్ ఇస్తున్నట్టే 4 రూపాయల కిరాణా ఏమైనా చెప్తారు కదా. అట్లా ఆఫీస్లో పండుగ ఏమైనా పండుగ ఉంటే నాకు 50 రూపాయలు చెప్పింది కాదు. ఇంత అన్యాయమా, ఇంత అవినీతి? సమాజం ఎప్పటికే బాగుపడుతుంది. సమాజం ఇటువంటి సమాజం తయారు చేస్తున్నాం మనం సమాజం తయారు మంచి సమాజం ఉండాలంటే మంచి అలవాటు ఉండాలి. ఒక్కరు చూసుకోండి, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి ఆఫీసు. మొన్న ఒక జడ్జి ఇట్లా 7 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు కాలబెట్టింది. ఎస్ఎం సిన్హా అని ఒక జడ్జి హైకోర్టు జడ్జి 700 రూపాయలు కాలబెట్టి వాటిని కాలబెట్టింది. ఎంత అన్యాయం ఇది, ఎంత అవినీతి! ఈ అవినీతిలో మన సమాజం బాగుపడాలంటే మనం బాగుపడతామా? రోజు ఎక్కడికి గరీబ్ మెంబర్ అయిందంటే ఎప్పుడెప్పుడు సైకిల్ మోటార్ కొన్నాడు. గరీబ్ బాగా లేదు, నా 100 పైసలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు సైకిల్ మోటార్ కొనాలి? అసలు ఆలోచన ప్రజాసేవ చేస్తామంటే వీళ్ళందరూ ప్రజాసేవ చేస్తామంటే ప్రతి తెల్లవారు చేసుకొని ప్రజాసేవ చేస్తారు. అట్లా ఇంతగానో ప్రజాసేవ చేస్తే ఈ ప్రజలు పెట్టుకుంటుంది. ఈ గతి ప్రజలకు ఉంటుందా? ఎప్పుడో బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ప్రజాసేవ చేస్తున్నాం. అట్లా చాలా బేజారైపోయింది, కలిసిపోయింది. అసలు లోపల ఇక మీకు ఏమి చెప్తే అంత మైకలో కావాలన్నట్టు అని ఎక్కువ పరిస్థితులు చెప్పదలుచుకోలేదు. మీకు నేను బాల్యంలో అందరి సంవత్సరాలు గుంజుకోపోతున్నాడు. తాగని పైసలు ఏమనుకున్నాం? ఆడ జనాలు సిగ్గుండాలి, సిగ్గుశరం ఉండాలి. ఆయన సంపాదించి వస్తుంది, నేను ఎన్నో అడగాలి అని అనుకుంటున్నా. ఇలా సంసారం చేసి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం బొరుసులేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంత
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతురా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా